శనివారం ఉదయం ముద్దుగా ఉండే చిన్న అమ్మాయి ఆర్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేస్తూ సోమవారం సబ్మిట్ చేయాల్సిన సైన్స్ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తూ ఉంది. కాని ఆర్య అనుకుంది సాయంత్రం చేయొచ్చులే అని. ఆమె బయటికి వెళ్లి స్నేహితులతో స్కేటింగ్ చేసింది. ఆ తర్వాత అందరూ కలిసి సైకిల్ మీద దగ్గరలో ఉన్న పార్క్కి వెళ్లాలని ప్లాన్ చేశారు. అందరూ కలిసి పార్క్కి వెళ్లి మొత్తం రోజంతా ఆడుకున్నారు. ఆర్య ప్రాజెక్ట్ను ప్రారంభించడానికి సమయం దొరకలేదు. రాత్రి అమ్మ అడిగింది, సైన్స్ ప్రాజెక్ట్ ఎంత అయిపోయింది? ఆర్య, రేపు పూర్తి చేస్తాను అమ్మా అనింది. ఆదివారం ఉదయం ఆర్యకు గుర్తు వచ్చింది, పెద్ద సైన్స్ ప్రాజెక్ట్ సోమవారం సబ్మిట్ చేయాలని. ఈరోజే పూర్తి చేస్తాను, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ వద్దు అనుకుంది. కానీ నోట్బుక్ తీసుకుని ఓపెన్ చేసిన వెంటనే టాబ్లెట్ బజ్ అయ్యింది. స్టార్ బన్నీస్ కొత్త ఎపిసోడ్ వచ్చేసింది అని మెసేజ్. ఆర్య ప్రాజెక్ట్ వైపు చూసింది, స్క్రీన్ వైపు చూసింది. నిమిషాలు గంటలుగా మారిపోయాయి. ఒక ఎపిసోడ్ తరువాత మరోటి, ఇంకోటి. ఆర్య నవ్వుతూ, తింటూ, రిలాక్స్ అవుతూ ప్రాజెక్ట్ పూర్తిగా మర్చిపోయింది. ఆ సాయంత్రం అమ్మ ఆమె గదిలోకి వచ్చి అడిగింది, ప్రాజెక్ట్ ఎలా సాగుతోంది? ఆర్య గుండె దడదడలాడింది. ఏమీ చేయలేదు అని గుర్తు వచ్చింది. ఆదివారం రాత్రి ఆర్య గ్లూ, చార్ట్లు, పేపర్ల మధ్య కూర్చుని ఉంది. అలసిపోయింది, చిరాకు వేసింది, బాగా ఒత్తిడిలో పడిపోయింది. ఎందుకు ఆలస్యం చేశాను అంటూ ఏడ్చింది. ఆమె బాధ చూసిన అమ్మ దగ్గరికి వచ్చి మెల్లగా చెప్పింది. కలిసి చేస్తాం అంటూ నవ్వింది. ఆర్య కూడా ఒప్పుకుంది. వాళ్లు కలిసి రాత్రి చాలా గంటల వరకు పనిచేసి ప్రాజెక్ట్ పూర్తి చేశారు. కానీ ఒత్తిడి, నిద్రలేమితో. మరుసటి రోజు ఆర్య తన ప్రాజెక్ట్ను సమర్పించింది, కొద్దిగా నిద్రగా, అలసిన మొహంతో. ఆ రోజుతో ఆమె తనకు తానే మాట ఇచ్చుకుంది, ఇంకా ఆలస్యం చేయను, ఆలస్యం నా ప్రశాంతతను దోచుకోనివ్వను. తరువాత ఇంటికి వచ్చాక ఆర్య హోంవర్క్కి కొత్త ప్లాన్ వేసుకుంది. చిన్నదైన ఒకదానిని ఒక్కో అడుగు వేసుకుంటూ చేస్తాను, తొందరగా మొదలు పెడితే ప్రశాంతంగా ఉంటుంది అని తెలుసుకున్నాను. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఆలస్యం మీ ప్రశాంతతను దోచుకునివ్వకండి. ఇంకా ఇలాంటి మంచి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.